ఇది ఒక సామాన్యురాలి కథ. సమాజంలో మార్పు తీసుకురావాలని సంకల్పించి ఆ సంకల్పాన్ని కార్యరూపంలో చూపించిన ఒక అసాధారణ మహిళ కథ. ఎందరో జీవితాల్లో వెలుగు నింపిన ఒక దీపం కథ. ఎందరో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసిన ఒక గురువు కథ. కొన్ని వేల గొంతుకులు అమ్మా అని మనసారా పీల్చుకునే మా అమ్మ కథ. డాక్టర్ పి చిరంజీవిని కుమారి గారి జీవిత గాథ. జనని భారతి మెచ్చిన, జగతి హారతులెత్తిన, జనశ్రేణిని ఘనంగా దీవించి నడిపించిన మహోన్నత వ్యక్తిత్వం, విద్యకి ప్రతిరూపం, చరిత్ర సాహిత్య పరిరక్షకురాలు, సంస్కృతికి చిరునామా, బహుముఖ ప్రజ్ఞాశాలి వారే డాక్టర్ పి చిరంజీవిని కుమారి. 1931 మార్చి 30న రామచంద్రాపురం నేలపై ఒక పసిడి కిరణం ఉదయించింది. అది ఒక శిశువు జననం మాత్రమే కాదు, భవిష్యత్తులో వేలాది విద్యార్థుల జీవితాలను వెలిగించే ఒక మహాయుగానికి శ్రీకారం. ఆమె పుట్టింది ఒక సాధారణ కుటుంబంలో కాదు, విద్య, సంస్కారం, సాహిత్యం, సమాజ సేవలు శ్వాసించే పండిత వంశంలో. ఆవిడ తాతగారు తిమ్మరాజు శేషగిరిరావు గారు విద్యను వృత్తిగా కాకుండా వ్రతంగా భావించిన ఉపాధ్యాయుడు. నాయనమ్మ పొలగర్తి లక్ష్మీ నరసింహాంబ స్త్రీ విద్యోద్యమానికి ఆద్యురాలు. సావిత్రి పత్రిక ద్వారా చైతన్యం నింపిన మహనీయురాలు. విద్యార్థిని సమాజం ద్వారా స్త్రీ విద్యకు దిక్సూచిగా నిలిచిన మార్గదర్శిని. అలాంటి ఆదర్శాల మధ్య పెరిగిన ఆ బాలికలో జ్ఞానం మొలిసింది, సేవాభావం వికసించింది, నాయకత్వం సహజ సిద్ధమైంది. తండ్రి పులగర్తి బృందావనం గారు కాకినాడ పిఆర్ కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకులు. తల్లి బాలా త్రిపుర సుందరి గారు సంస్కారాలకు ప్రతిరూపం. 6 ఆడపిల్లలు, 2 మగపిల్లలు పెద్ద కుటుంబంలో పెద్ద కుమార్తెగా జన్మించిన చిరంజీవిని కుమారి చిన్ననాటి నుంచే బాధ్యతను భుజాన వేసుకుంది. క్రమశిక్షణను అలవాటుగా చేసుకుంది, విలువలను జీవితంగా మలుచుకుంది. పిఆర్ హై స్కూల్లో విద్యార్థినిగా, పిఆర్ కళాశాలలో తెలుగు భాషా సాహిత్యాల్లో పట్టభద్రురాలుగా, విశ్వవిద్యాలయ గోల్డ్ మెడలిస్ట్గా, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ సాహిత్యం బిఎడ్ పట్టాలు పొందింది. పాట్నా విశ్వవిద్యాలయంలో వాల్మీకి రామాయణ మహాగ్రంథంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఆమెకు విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, ఉజ్వల సమాజం కోసం. ఆమెకి చదువు అనేది జీవనోపాధి కాదు, జీవనోద్ధరణ. రంగరాయ వైద్య కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసకురాలుగా ప్రారంభమైన ప్రయాణం తర్వాత లక్షలాది విద్యార్థుల ఆశయాలకు ఆధారంగా మారింది. ఈ ప్రయాణంలో ఆమెకు అండగా నిలిచిన వారు స్వాతంత్ర సమరయోధులు శ్రీ పిఎస్ఎన్ శర్మ గారు. దేశభక్తి, విలువలు, సేవా తపనలో నిండిన ఆ మహనీయునితో ఆమె వివాహ బంధం కేవలం 2 వ్యక్తుల కలయిక కాదు, 2 ఉన్నత ఆశయాల సంగమం. ఒకరు జాతి కోసం జీవించిన వారు, మరొకరు జ్ఞానజ్యోతులు వెలిగించిన వారు. ఆ దాంపత్యం ఆమె సేవా ప్రస్థానానికి మరింత బలాన్ని ఇచ్చింది, మరింత విశాలతను ఇచ్చింది. 1970లో విద్యావేత్త, ప్రఖ్యాత శస్త్రచికిత్స నిపుణులు, ఆవిడికి గురు సమానులైన డాక్టర్ పివిఎన్ రాజు గారితో కలిసి ఐడియల్ విద్యా సంస్థలకు శ్రీకారం చుట్టారు. ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఆ ప్రయత్నం నేడు వేలాది జీవితాలకు నీడనిచ్చే మహావృక్షంగా విస్తరించింది. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పీజీ మరియు ఇంజనీరింగ్ విద్య వరకు ప్రతి భవనంలో ఒక కళ ఉంది, ప్రతి తరగతి గదిలో ఒక ఆశ ఉంది, ప్రతి విద్యార్థిలో ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుకు రూపశిల్పి డాక్టర్ చిరంజీవిని కుమారి. సెక్రటరీ, కరస్పాండెంట్గా, నిర్వాహకురాలిగా ఆమె చూపిన దూరదృష్టి, నిర్వహణాధ్యక్షత, విలువల పట్ల అంకిత భావం ఐడియల్ విద్యా సంస్థలను ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్టాత్మక విద్యా కేంద్రాలుగా నిలబెట్టాయి. అయితే ఆమె హృదయం కేవలం విద్యతోనే నిండలేదు. ఆమెకు తెలుగంటే ప్రాణం, తెలుగంటే తల్లి, తెలుగు సాహిత్యం అంటే ఆత్మ. తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘ కార్యదర్శిగా తెలుగు భాషాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేశారు. తన విద్యా సంస్థల్లో తెలుగుని తప్పనిసరిగా 2వ భాషగా నిలిపి ఉంచారు. మహాకవి శ్రీశ్రీ సప్తతి ఉత్సవాలు, తెలుగు సాహిత్య సహస్రాబ్ది వేడుకలు, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు గారి మొట్టమొదటి సహస్రావధానం, ఇలాంటి ఎన్నో చారిత్రక సాహిత్య కార్యక్రమాలకు ఆమె సారథ్యం వహించారు. స్త్రీ చదువుకుంటే కుటుంబం ఎదుగుతుందని, స్త్రీ నాయకత్వం వహిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆమె విశ్వసించారు. అందుకే మహిళా విద్య కోసం, మహిళా సాధికారత కోసం అవిరామంగా కృషి చేశారు. జన విజ్ఞాన వేదిక, కాకినాడ రేట్ పేయర్స్ అసోసియేషన్, కన్స్యూమర్స్ కౌన్సిల్, ఎక్కడ సమాజం ఉంటే అక్కడ ఆమె సేవ ఉంది. ఆమెకు పదవులు గౌరవం ఇవ్వలేదు, ఆమె పదవులకు గౌరవం తెచ్చారు. ఆమెకు భవనాలు సంపద కాదు, విద్యార్థుల విజయాలే సంపద. ఒక విద్యార్థి విజయం వెనక ఒక గురువు ఉంటే, వేలాది విజయాల వెనక నిలిచిన మహాగురువు డాక్టర్ పి చిరంజీవిని కుమారి. ఆమె తీర్చిదిద్దిన విద్యార్థులు నేడు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. ఆమె నాటిన విలువలు నేడు అనేక కుటుంబాల్లో జీవిస్తున్నాయి. ఆమె నిర్మించిన విద్యాలయాలు నేడు ఆమె స్ఫూర్తిని పంచుతున్నాయి. 2025 జూన్ 1 ఆమె భౌతికంగా దూరమయ్యారు. కానీ ఆమె వెలిగించిన జ్ఞానదీపం ఆరిపోలేదు, ఆమె నాటిన సంస్కృతి వాడిపోలేదు, ఆమె చూపిన మార్గం చెరిగిపోలేదు.
మరణంలో కూడా విద్యార్థులకు పాఠం చెప్పిన మహనీయురాలు. తన పార్థివ దేహాన్ని రంగరాయ వైద్య కళాశాలకు సమర్పించి చివరి శ్వాసలోనూ విద్యకే అంకితమయ్యారు. అందుకే ఆమె ఒక వ్యక్తి కాదు, ఒక యుగం, ఒక పేరు కాదు, ఒక ప్రేరణ, ఒక జ్ఞాపకం కాదు, ఒక శాశ్వత స్ఫూర్తి. చిరంజీవిని అనే పేరు ఆమెకు పెట్టలేదు, ఆమె తన జీవితంతో ఆ పేరుకు అర్థం ఇచ్చారు. ఆమె లేరనడం అసత్యం. ఆమె వెలిగించిన ప్రతి జ్ఞానదీపంలో ఆమె ఉన్నారు. ఆమె తీర్చిదిద్దిన ప్రతి విద్యార్థిలో ఆమె ఉన్నారు. ఆమె నిర్మించిన ప్రతి విద్యాలయంలో ఆమె ఉన్నారు. అందుకే ఆమె చిరంజీవిని కాదు, నిత్య చిరంజీవి. If you don't learn, you become a moron. If you learn, you can understand the ways and the means of differentiating good and bad. ఆ చదువు అంటే మన క్లాస్ రూమ్ చదువు కాదు, దాంతో పాటు లైఫ్ కూడా చదవాలి.